బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో మొత్తం 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం 11 కౌంటింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. సుమారు 40,000 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మంచిర్యాల నుంచి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఎలా ఉంది అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ఎలా జరుగుతోంది? కార్తిక్, మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది సింగరేణి పోలింగ్. మనం ఏదైతే శ్రీరాంపూర్కు సంబంధించిన 3వ గని వద్ద ఉన్నాం. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1287 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ SRP 3లో అందరూ కూడా ఫస్ట్ షిఫ్ట్ కు సంబంధించి 7 గంటలకు వెళ్లవలసిన కార్మికులందరూ కూడా ఓటు వేసి తమ విధుల్లోకి హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 144 సెక్షన్ అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో 15 పోలింగ్ కేంద్రాలు, మందమరి ఏరియాలో 11 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లి ఏరియాలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నాం యూనియన్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితులు సమీక్షించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ అంటే చలి కావచ్చు, అలాగే డ్యూటీస్కి వెళ్లే పరిస్థితుల నేపథ్యంలో అంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కొంత మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటల వరకు సమయం ఉన్నందున సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా 2:30 ప్రాంతంలో వాళ్ళు అంతా కూడా వచ్చి ఓటు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుంది. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం 9,124 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే మందమరిలో 4,876 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బెల్లంపల్లిలో 985 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ యూనియన్ నాయకులు కూడా కనిపిస్తున్నారు. ఎట్లా ఉందండి? ఎట్లా జరుగుతుంది? ప్రశాంతంగా ఉందా? ఇక్కడ ఇబ్బంది ఉందా? సింగరేణి కాలనీస్ లోపల 6 సంవత్సరాల తర్వాత ఈ రోజు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కార్మికులకు అభిప్రాయానికి వచ్చారు. భవిష్యత్తులో సింగరేణి ప్రైవేట్ పరం కావద్దంటే, కొత్త బొగ్గు గనులు కావాలనుకుంటే, కార్మికుల కళ నెరవేరాలంటే ఐఎన్టీసీ తప్ప వేరేది మార్గం లేదని చెప్పారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కార్మికులతో మాట్లాడిండు. మా ముఖ్యమంత్రికి ఎవరైతే రేవంత్ రెడ్డి గారో వాళ్ళు కార్మికులకు విశ్వాసం ఇచ్చారు. ఇక్కడున్న ప్రేమ్ సాగర్ కూడా ఖచ్చితంగా విశ్వాసం ఇచ్చాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కొత్త బొగ్గులను తీసుకొస్తాం, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం చేస్తాం, సొంత ఇంటి కళ నెరవేరుస్తాం, 250 గజాల భూమి ఇస్తాం, 20 లక్షల రూపాయల వడ్డీ నిర్ణయిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ మీద పెర్క్స్ లేకుండా చేసి కంపెనీలు కట్టిస్తాం. కాబట్టి కార్మికుల విశ్వాసం ఉంది. ఐఎన్టీసీ సింగరేణిలో 11 ఏరియాలో విజయం సాధిస్తుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే ఉంటుంటే కనుక ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. అన్ని గనుల వద్ద కూడా సందడి కనిపిస్తుంది. గనుల బయట కూడా ప్రచారం చేస్తున్నారు. వివిధ సంఘాల వాళ్ళంతా కూడా 13 సంఘాల వాళ్ళంతా కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా బయట ప్రచారం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్తీక్, విఘ్నేష్. అయితే రామగుండంలో ఇక మా ప్రతినిధి రమణ అందుబాటులో ఉన్నారు. రమణ, అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉంది? అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? కార్తీక్, అంటే ప్రస్తుతం మనం రామగుండం RG1 బూత్ నెంబర్ 1, బూత్ నెంబర్ 2 వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఓటర్స్కి సంబంధించిన డిస్ప్లే కూడా మనకు కనిపిస్తుంది. మనకు బూత్ నెంబర్ 2లో దాదాపు 548 మంది ఓటర్స్ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ దాదాపుగా 85 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా అటు 448 మంది బూత్ 1లో ఉన్నారు. దాదాపు 65 మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా షిఫ్ట్ల వారీగా కార్మికులంతా కూడా తమ డ్యూటీ అయిపోగానే ఇక్కడికి వచ్చేసి పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఈ పోలింగ్ స్టేషన్లో ఓటర్స్ అంతా కూడా క్యూ కడుతూ లోపలికి వెళ్తూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ అధికారుల వారితో మనం మాట్లాడి చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంటుంది మొత్తంగా ఈ ప్రక్రియకు సంబంధించి? ఇవాళ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది పోలింగ్ ప్రక్రియ? మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా
పోలింగ్ ఉంటుంది. తర్వాత నైట్ కౌంటింగ్ ఉంటుంది ఎలక్షన్ అయిన తర్వాత. అంటే ఎన్నింటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది? కౌంటింగ్ అంటే ఒక 2 hours గ్యాప్ ఇస్తాం. 8 నుంచి 9 నుంచి స్టార్ట్ చేస్తాం. సార్ ఎన్నింటి వరకు ఫలితాలు వెల్లడే అవకాశాలు అంటే అది కంప్లీట్ అయిన తర్వాత కదా. ఇప్పుడు ఏ టైం పడుతుందో మనకు తెలియదు. స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయ్యేతలకి ఏ టైం పడుతుందో ఆ టైంకి. జనరల్గా ఓటర్స్ను లోపలికి అలో చేయడానికి ఏంటి మీరు ఇచ్చే సూచనలు? వాళ్ళ దగ్గర ఏముండాలి? ఏం లేదు, వాళ్ళ ఐడి కార్డు చూపిస్తే చాలు కదా. వాళ్ళది కంపెనీ ఐడి కార్డు ఉంది కదా, అది చూపిస్తే చాలు. అంతే 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 అంతే. ఇది ముఖ్యంగా ఇక్కడ అధికారులు చెప్తున్న విషయము. అయితే మనం చూడవచ్చు ఇక్కడ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పోలింగ్ సెంటర్స్కు మార్నింగ్ సెషన్లో డ్యూటీ ముగించుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి ఓటర్స్ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా షిఫ్ట్ల వారీగా తమ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చురుకుదనం కనిపిస్తుంది. కొంతమంది తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎట్లా ఉంది అంటే మీరు ఫస్ట్ టైం ఇంతకుముందు చేశారా? ఇంతకుముందు మేము 6-7 times ఎలక్షన్ జరిగినప్పటి నుండి కూడా పార్టిసిపేట్ చేసిన. కాకపోతే ఈ మధ్యలో లేట్ అయింది, 6 years ఇట్లా డిలే అవట్లా. ఇప్పుడు అంతా ఉత్సాహంగా పాల్గొంటాను అందరము. ఎలక్షన్ అంటే ఇది మనకు ఇక్కడ ఓటర్స్ చెప్తున్న విషయం. మనం చూడవచ్చు ఈ పోలింగ్ స్టేషన్లో క్యూ కట్టారు చాలామంది కూడా. అయితే ఇప్పుడైతే చురుకుగా కొనసాగుతున్న ప్రక్రియను మనం గమనించవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ. రాత్రికల్లా మొత్తానికి విజేత ఎవరు అనేది తేలనుంది. కార్తిక్, థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.